ముందుగా మన గురువుగారైన బ్రహ్మశ్రీ పత్రిజీకి ప్రణామాలు. అలాగే ధ్యాన బంధువులందరికీ ప్రణామాలు. ఈరోజు మనము పత్రి గారు తీసుకొచ్చిన మళ్ళీ గుర్తు చేసిన అపో దీపో భవ అనే కాన్సెప్ట్ ని కొద్దిగా చెప్పుకుందాం. మరి ఈ అపో దీపో భవని మనకి 2500 సంవత్సరాల కిందమే గౌతమ బుద్ధుడు తీసుకొచ్చారు కదా, వారి గురించి కొద్దిగా. ఇవి అపో దీపో భవ మనకు ప్రార్థన నుంచి ధ్యానానికి తీసుకురావడానికి ఉపయోగపడింది ఈ కాన్సెప్ట్. ఇది మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ లో ఎంబ్లెమ్ అపో దీపో భవ, బి ఏ లైట్ అంటూ యువర్ సెల్ఫ్. మరి గౌతమ బుద్ధుడు శుద్ధోధర మహారాజ్కి పుట్టినప్పుడు, మాయాదేవి వీళ్ళకి పుట్టినప్పుడు సిద్ధార్థునిగా పేరు పెట్టుకున్నాక పండితులకు చూపిస్తారు వీరు. మరి పండితులు అంటారు, ఈ బాలుడు అయితే గొప్ప రాజు అని అవుతాడు, లేకపోతే ఆధ్యాత్మిక చింతన ద్వారా గొప్ప సత్యాన్ని బోధించే ప్రబోధకుడు అవుతాడు అని చెప్తారు. అప్పటి కాలంలో క్షత్రియులు బ్రాహ్మణులు సత్యాన్వేషణ కోసం సన్యసించేవారు అనమాట. మరి ఒకానొక పండితుడు మాత్రం ఖచ్చితంగా ఇతడు గొప్ప ప్రబోధకుడు అవుతాడు, సత్యాన్ని తీసుకొస్తాడని చెప్తాడు అన్నట్టు. ఇది విన్న సిద్ధార్థుని తండ్రి శుద్ధోధరుడు ఎలాగైనా నా కొడుకును చక్రవర్తిగా చేయాలి, సన్యాసంలోకి తీసుకెళ్ళకూడదు అని ఇంట్లోనే పెంచి అన్ని భోగాలని అన్ని సౌకర్యాలను కల్పించి ప్రొవైడ్ చేస్తారు. పెద్ద రాజభవనాన్ని నిర్మించి అందులో శీతాకాలంలో ఎలా ఉండాలో అలాంటి భవనాలు, అలాగే ఎండాకాలంలో చలవరాతితో కూడిన భవనము, వర్షాకాలంలో నిర్మించాల్సిన భవనాలు అలా నిర్మించి చుట్టూ ఉద్యానవనాలు ప్రొవైడ్ చేసుకొని సకల విద్యను నేర్పిస్తూ ఉంటారు. మరి బుద్ధుడికి బయట ప్రపంచాన్ని చూపించొద్దని, చక్రవర్తిగా తయారు చేయాలని నిర్ణయించుకుంటాడు శుద్ధోధనుడు. అయితే తను చాలా విద్యలో ఆరితేరుతాడు. గుర్రపు స్వారీలో కూడా చాలా చక్కగా నైపుణ్యత చెందుతాడు. గుర్రాన్ని హింస కూడా చేయకుండా, కొరడాతో కొట్టకుండా స్వారీ చేయడం కూడా వస్తుంది ఆ సిద్ధార్థునికి. ఎంతో గొప్పగా ఎన్నో విద్యలు నేర్చుకుంటాడు, ఎన్నో కళలు నేర్చుకుంటారు. మరి యుక్త వయసు రాగానే అక్కడ ఒకసారి వ్యవసాయంలో ఏరువాక అనే ప్రోగ్రాం అక్కడ జరుగుతుందంటే, జాతర లాంటిది. వ్యవసాయంలో ముందు తీసుకెళ్ళడానికి, పండించే ముందు జరుగుతుంది అన్నట్టు వాళ్ళ రాజ్యంలో. ఆ ప్లేస్ కి తీసుకెళ్తాడు శుద్ధోధనుడు, ఎందుకంటే అక్కడ అద్భుతంగా ఉంటుంది, ఎక్కడ వైరాగ్యం కనిపించేది అనమాట. అలాంటి ప్లేస్లకి బుద్ధుని తీసుకెళ్లాలని వీళ్ళు ముందే డిసైడ్ అవుతారు కాబట్టి తీసుకెళ్తారు. ఎవరి పనిలో వాళ్ళు ఉంటూ ఉండగా సిద్ధార్థుడు ఒక చెట్టు వృక్షం కింద కూర్చుంటాడు. చుట్టూ ప్రకృతిని గమనిస్తూ ఉంటాడు. గమనిస్తూ అక్కడ ఒక నాగలితో దున్నుతున్న ఎద్దులను చూస్తాడు. వాటిని కొట్టడం చూస్తాడు. హింసిస్తున్నారని అది నచ్చక దృష్టి మలుచుకుంటాడు. ఆ దృష్టి మలుచుకున్నప్పుడు చిన్న చిన్న చీమలు వెళ్ళడము, ఆ చీమలను ఒక బల్లి తినడానికి ప్రయత్నించడం గమనిస్తాడు. ఆ చీమలు చెల్లా చెదరై తనను తాను రక్షించుకునే ప్రయత్నం చేస్తుంటాయి అన్నట్టు. ఆ తర్వాత వెంటనే ఆ బల్లిని తినడానికి ఒక చిన్న పాము వస్తుంది అన్నట్టు. అప్పుడు ఆ బల్లి భయపడడం గమనించాడు ప్రాణరక్షణ కోసం. ఆ తర్వాత ఆ పాముని ఒక గద్ద వచ్చి ఎత్తుకపోతుంది. ఆ పాము తన ప్రాణరక్షణ చేసుకునే ప్రయత్నం చేయడం గమనించాడు. ఇదన్నీ చూస్తూ ఉంటే, అంటే సృష్టిలో ప్రతి జీవి సంతోషంగా ఉండదు, తన ప్రాణరక్షణ కోసం పోరాడుతూనే ఉంటుంది. అంటే కనిపించే అందం వెనుక వికారం కూడా ఉంది, సుఖం వెనుక దుఃఖం ఉంది అని ఒక చిన్న ఆలోచన ప్రకృతి నుంచి ఆయనకి స్టార్ట్ అవుతాడు. ధ్యానంలో నిమగ్నం అవుతాడు. ఇది గమనించిన వారి తండ్రి వెంటనే ఇంటికి తీసుకెళ్తాడు. ఇంకా కొద్దిగా వయసు రాగానే మంచి యశోధరా దేవిని తో కలిసి పెళ్లి చేస్తారు. ఇంకా ఎన్నో ప్రొవైడ్ చేస్తారు బయట ప్రపంచానికి వెళ్ళొద్దని. కానీ సిద్ధార్థునికి చూడాలి అనిపిస్తుంది.
తండ్రికి విన్నపం వెలువచ్చుకుంటే అన్ని జాగ్రత్తలు తీసుకొని చెన్నుడి ద్వారా బయటకు పంపిస్తారు. ముసలి వాళ్ళను, రోగగ్రస్తులను కనిపించకుండా కేవలం అందాలు మాత్రమే కనిపించే విధంగా చూపించమని చెప్తారు. చాలా అద్భుతంగా చూస్తూ ఉంటాడు ఈ సిద్ధార్థుడు. దారిలో ఒక ముసలివాడు అనుకోకుండా ఎదురవుతాడు. అతనికి వంగిపోయి, చర్మం సాగిపోయి, పళ్ళు ఊడిపోయి ఉంటాయి. అసలు ముసలితనం ఏంటో తెలియదు కదా సిద్ధార్థునికి. ఆ వ్యక్తి ఎందుకు అందరికంటే భిన్నంగా ఉన్నాడు అని అడుగుతాడు. పుట్టడం ఎలా పుట్టాడా అని అడుగుతాడు. ఎందుకంటే అంతవరకు చూడలే కాబట్టి అతనికి అలాంటి డౌటే వస్తుంది. లేదు రాజా, అతను మనలాగే పుట్టి పెరిగి యవ్వనం దశ దాటి అన్ని అనుభవించి చివరికి ముసలివాడే అలా ఉన్నాడు అని చెప్తే, అంటే నేను కూడా అలా అవ్వాల్సిందేనా, మా తండ్రి గారు కూడా అలా అవ్వాల్సిందేనా, అందరూ అలా అవ్వాల్సిందేనా అని అడుగుతాడు. అవును స్వామి అని చెప్తాడు ఆయన. ఇది ఆయన ఆలోచన మొదలవుతుంది. ఇంటికెళ్ళి నిద్ర పోడు, దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు సిద్ధార్థుడు. ఇది గమనించిన శుద్ధోదనుడు అతని డైవర్ట్ చేయడానికి నాట్యకళలు అన్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాడు, అతని ఆలోచనలు అటు మళ్లించడానికి. అలా నడుస్తుంది అన్నమాట. మళ్ళీ ఇంకా సత్యం ఏదో ఉంది తెలుసుకోవాలని అనిపిస్తుంది, సృష్టిని గురించి తెలుసుకోవాలని అనిపించి వాళ్ళ నాన్నకి రిక్వెస్ట్ చేస్తాడు అన్నట్టు, నేను ఇంకొద్దిగా తెలుసుకోవాలనుకుంటున్నాను, చూడాలనుకుంటున్నాను అంటే ఎట్టకేలకు శుద్ధోదనుడు ఒప్పుకోక తప్పదు. చెన్నుడి ద్వారా పంపిస్తే వారు మారు వేషంలో వెళ్ళి చుట్టూరా గమనించడం మొదలెడతారు. అప్పుడు రోగగ్రస్తుడైన ఒక వ్యక్తిని చూస్తాడు. లేవలేని పరిస్థితులు, మలమూత్రాలు అక్కడే వదలడము, అలాంటి పరిస్థితిలో కుష్టి రోగంగా ఉన్న వారిని చూస్తారు. ఇతను ఎందుకు అలా ఉన్నాడు అంటే అతను రోగంతో పీడింపబడుతున్నాడు అని చెప్తారు. అంటే ఎవరికైనా రోగం వస్తుందా అంటే రావచ్చు అని చెప్తారు. అంటే నాకు, మా తండ్రి గారికి, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ రావచ్చు అంటే రావచ్చు మహారాజా అని చెప్తారు. ఇది ఆయన డిస్టర్బ్ చేస్తుంటది. అలా ఇంకొద్దిగా ముందుకు వెళ్తూ ఉంటే చనిపోయిన వ్యక్తిని తీసుకెళ్లి కాల్చడం చూస్తారు. అది చూసి ఆ వ్యక్తి ఇంకా అలాగే ఎందుకు పడుకున్నారు, అతను కాలుస్తున్నా అని అడుగుతాడు. అంటే మరణం అనేది ఉంటుందని తెలియదు కదా, అతను పడుకోలేదు, చనిపోయాడని చెప్తాడు. చనిపోయాడా అంటే ఏమైంది అంటే అతని శరీరాన్ని విడిచి వెళ్ళిపోయాడు. ఆ శరీరానికి ఇప్పుడు చలి కానీ మంట కానీ ఏది తెలియదు అని చెప్తారు అన్నట్టు. మరి ఎవరైనా చనిపోవాల్సిందేనా అని అడుగుతాడు. అవును మహారాజా, ఎవరైనా చనిపోవాల్సిందే అని చెప్తారు. ఈ దుఃఖం ఎందుకు వస్తుంది, రోగం ఎందుకు వస్తుంది, చావు ఎందుకు వస్తుంది అన్న ఆలోచనలు మొదలైన ఈ సిద్ధార్థునికి వైరాగ్యం స్టార్ట్ అయింది ఇంటికి వెళ్ళగానే. ఇంకా రాజు ఎన్ని భోగభాగ్యాలు కల్పించినా అతన్ని డైవర్ట్ చేయలేకపోయాయి. ఇక అతను గత్యంతరం లేక ఇంకొకసారి బయటికి వెళ్ళి చూద్దామని అనుకుంటాడు సిద్ధార్థుడు. ఈసారి బయటికి వెళ్ళినప్పుడు ఒక సన్యాసి కనిపిస్తాడు. సన్యాసి శ్రవణుడు అనే ఒక సన్యాసి కనిపిస్తాడు. అతని ముఖంలో ఆనందం కనిపిస్తుంది, ఏదో ప్రశాంతత ఉంటుంది. అతను ఎందుకు ప్రశాంతంగా ఉన్నాడు అని అడుగుతారు శనుని. అతను సంసార సుఖాలన్నీ వదిలేసి సన్యసించాడు, సత్యాన్వేషణ కోసం వెతుకుతున్నాడు, తపస్సు చేసుకుంటున్నాడు అని చెప్తారంట. ప్రజలందరూ ఎందుకు ఇలా శ్రవణులాగా ఉండలేరనే ఆలోచన ఆయనకు మొదలవుతుంది. నేను కూడా ఆ శ్రవణుల్లాగానే తపస్సు చేసుకుంటే బాగుంటుంది కదా, సంసార సుఖాలను వదిలేసి అన్న ఆలోచనతో ఇంటికి వెళ్తాడు. ఆ సమయంలోనే అతనికి కొడుకు పుడతాడు. కానీ ఆయన సంపూర్ణ వైరాగ్యంలో ఉండడం వల్ల దాన్ని ఆనందించలేకపోతాడు. అతి కొద్ది కాలంలోనే ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు ఈ సిద్ధార్థుడు. వెళ్ళి ఇంకా మనకు అక్కడి నుంచి స్టార్ట్. కఠోర తపస్సు చేసి ఎన్నో కొత్త విషయాలు తెలుసుకొని బుద్ధిని అష్టాంగ మార్గం ఇచ్చాక ఎంతో మందికి బోధన చేసి మహాపరినిర్వాణం చెందే ముందు తన నిర్వాణం చెందుతుండు అన్న సమయంలో ఆనందుడు అడుగుతాడు, మీరు వెళ్ళిపోతున్నారు, మా గతి ఏమిటి అని అడిగితే అప్పుడు బుద్ధుడు ఇచ్చిన సమాధానము అపో దిపో భవ, నిన్ను నువ్వే ఉద్ధరించుకో అని చెప్పిన పదం, ఆ సెంటెన్స్. బి ఏ లైట్ అంటూ యువర్ సెల్ఫ్. నిన్ను ఇంకొకరు ఉద్ధరించజాలరు, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి
అన్న పదం ఇచ్చారు. ఆ తర్వాత ఇంకేది ఇవ్వలేదంట. అక్కడి నుంచే మన పిఎస్ఎస్ మొదలైంది. ఆ సెంటెన్స్ నుంచే. అపో దిపో భవ. ఇది మనకు తెలియక మనము పక్కవారు ఉద్ధరిస్తారని చెప్పేసి పక్కన వెతుకుతూ ఉంటాం. మరి భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా ఇదే చెప్పారు కదా. ఉద్ధరేదాత్మన ఆత్మానం ఆత్మానమో సాధయేత్ ఆత్మైవ ఆత్మనో బంధు ఆత్మైవ పురాత్మ. అంటే ఎవరిని వారే ఉద్ధరించుకోవాలే కానీ ఒకరు ఇంకొకరిని ఎప్పుడు ఉద్ధరించరు. ఆత్మకు ఆత్మయే బంధువు అవుతుంది, ఆత్మకు ఆత్మే శత్రువు కూడా అయి ఉంటుంది అని చెప్పారు. అంటే ఎప్పుడు మనని మనం ఉద్ధరించుకోక పక్క వారి మీద ఆధారపడినప్పుడు మనకు మనమే శత్రులం అయిపోతాము. సత్యం తెలుసుకున్నప్పుడు మనం ఎప్పుడైతే సత్యం తెలుసుకుని సాధనలో ముందుకెళ్తామో మనకు మనమే మిత్రులం అవుతాము. ఈ పరిణామ క్రమంలో ఆత్మ పురోగతి చెందుతుంది ఎవరిని వారు ఉద్ధరించుకోవడంలో. కాబట్టి ఆత్మ పతనము మనమే చేసుకుంటాము, ఆత్మోత్తరణ మనమే చేసుకుంటాము, ఎవరు ఇంకొకరికి చేయలేరు అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం జరిగింది. అయితే ఈ ఈ మనకి అపోదీపోభవ ఎవరిని వారే ఉద్ధరించుకోవడం తెలియకముందు ప్రార్థనల మీద ఆధారపడ్డాం. అలాగే మాంసాహారం తిని 5 జన్మల్లో తెలుసుకోవాల్సిన సత్యాన్ని 50 జన్మలకు వాయిదాలు వేశాం. అంటే మనని మనమే ఆత్మపతనం చేసుకున్నాం. శరీరానికి ఇవ్వవలసిన సరైన ఆహారం ఇవ్వక హింసతో కూడిన ఆహారాన్ని ఇచ్చుకుంటూ 5 జన్మల్లో తెలుసుకోవాల్సిన జ్ఞానాన్ని 50 జన్మలకి తెచ్చుకున్నాం అనమాట. అలా మనము ఆత్మ పతనము మనమే దిగజార్చుకోవడము జరుగుతుంది. మరి ఇది ఉండొద్దు అంటే ప్రార్థనా స్థితి నుండి అపోదీపోభవ స్థితికి వెళ్ళాలి. ప్రార్థిస్తూ ఉంటారు, నాకు మంచి చేయి దేవుడా, రోగం నయ చేయి దేవుడా, మా ఇంట్లో అన్ని సరిచేయి దేవుడా, చక్కటి చదువు ఇయ్యమని. ఇలా ప్రార్థనల మీద ఆధారపడడం వల్ల ప్రయోజనం లేదని చెప్పడం జరిగింది. మనకి శ్రద్ధ కావాలి, సాధన కావాలి, ప్రార్థనలు కాదు. శ్రద్ధ. ఇప్పుడు మనకి చదువుకోవాలంటే శ్రద్ధతో చదివితే వస్తుంది, ఏకాగ్రతతో చదివితే వస్తుంది, కానీ ప్రార్థనలతో రాదు. ముందట బుక్ పెట్టుకుని ప్రార్థిస్తే అందులో ఉన్న సబ్జెక్ట్ మనకు రాదు. అలాగే ఏదైనా సంగీతం నేర్చుకోవడం సాధన ద్వారానే వస్తుంది, కానీ ప్రార్థించడం ద్వారా కాదు. మనకు చెప్పారు కదా, అనగా అనగా రాగమతి శైలుచుండు, తినగ తినగ వేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. అంటే సాధన ద్వారానే అందులో పురోగతి ఉంటుంది, కానీ ముందట సంగీతం నేర్పిస్తుంటే కళ్ళు మూసుకొని నాకు రావాలి అని ప్రార్థనలు చేస్తే అందులో ప్రావీణ్యం సంపాదించలేము. ఒక వీణ నేర్చుకోవాలన్నా వీణను ముందు పెట్టి ప్రార్థనలు చేయలేం కదా. అది నేర్చుకుంటూ సాధన చేసినప్పుడే అందులో ప్రావీణ్యం వస్తుంది. మరి దీనికి ఏం కావాలి? గురియే గురువు అన్నారు రమణ మహర్షి. నీ శ్రద్ధ ఏకాగ్రతనే నీ సాధనలో ముందుకు తీసుకెళ్తుంది, అంతేకాని ప్రార్థనల ద్వారా కాదు. నువ్వు గురి పెట్టినప్పుడు నీ సాధనలో పురోగతి చెందుతావు, నీ అశ్రద్ధ వల్ల నువ్వు అధోగతి చెందుతావు. అంతేకాని ఎవరి వల్ల నువ్వు అధోగతి చెందవు, ఎవరి వల్ల నువ్వు పురోగతి చెందవు అని చెప్పడం జరిగింది. సో భగవద్గీతలో కృష్ణుడు చెప్పింది అదే. రమణ మహర్షి గురియే గురువు అని చెప్పారు. మరి స్వామి దయానంద సరస్వతి ఏం చెప్పారు? ఆర్య సమాజ స్థాపకులు పూజ మెట్టు కాదు అగడతా అని చెప్పారు. మరి గౌతమ బుద్ధుడు ఏమంటున్నాడంటే, ప్రార్థన చూడో సాధన పకడో. సాధన ద్వారానే మనం చేసుకోవచ్చు. మరి గౌతమ బుద్ధుడు ఇల్లు వదిలి అన్ని చూసినప్పుడు అంతటా దుఃఖం ఎందుకుంది అనే ఆలోచన వచ్చింది. ఇంతమంది ప్రార్థనలు చేస్తున్నారు, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు, మరి దుఃఖం నుంచి బయటపడలేదే, ఇన్ని ప్రార్థనలు ఎక్కడికి పోతున్నాయి, వారి ఆనందాన్ని ఎందుకు తీసుకురాలేదు అని వచ్చింది కదా. అంటే అప్పుడు సత్యం తెలుసుకోలేదు. ఇప్పుడు అందరికీ సత్యం తెలిసింది, సత్యంతోటే వెళ్ళాలి. అలాగే చేయకూడని చేయరాదు, పరాధీనంలో ఉంటాం ప్రార్థనల ద్వారా. స్వాధీన పరులం అవ్వాలి, మనతో మనం ఉండాలి. సర్వశక్తివంతుడైన మానవుడు ప్రార్థనల ద్వారా కిన్నుడవుతున్నాడు. ఇంకా మనకి ప్రార్థనల మీద ఎన్నో సినిమాల్లో కామెడీ కూడా ఇవ్వడం జరిగింది. సబ్జెక్ట్స్ రాగానే, ఎగ్జామ్స్ రాగానే ఒక మూవీలో యాక్టర్ ఏం చెప్తుంది, నాకు ఈ తిరు తిరు గణనాథ దిద్దితే సాంగ్ గుర్తుందో లేదో మీకు.
అందులో వినాయకుని ప్రార్థిస్తూ ఉంటుంది. నాకు ఒక్కో దండానికి ఒక్కో మార్క్ తండ్రి. నేను చదువునే ఎగ్జామ్‌లో రావాలి. చదవనియన్నీ ఆప్షన్‌లో వెళ్ళిపోవాలి. ఎలాంటి ప్రార్థనలు చూడండి. సో, ఇలా మనకి ఎవరికి నచ్చిన విధంగా ప్రార్థనలు చేసుకుంటూ పోవడం, ఆ ప్రార్థనల వల్ల ఆధారపడడం వల్లనే మనకి అగరబత్తుల కంపెనీ వాళ్ళు బిజినెస్ చేసుకున్నారు. వాళ్ళు కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు. కానీ మన ప్రార్థనల ద్వారా మాత్రం మనం దుఃఖాన్ని జయించట్లేదు. అలాగే 'ఖడ్గం' మూవీలో రవితేజ కామెడీగా 'జూబ్లీ హిల్స్‌లో బంగ్లా నువ్వు' ఇలాంటి పాటలు ఎన్నో వచ్చాయి ప్రార్థనల మీద. అంటే పెట్రోల్ అరగని కారివ్వట. ఇదొక ప్రార్థన. కోరికలు ప్రార్థన రూపంలో. ఇవన్నీ నాకు లాటరీ తగిలితే ఇవన్నీ చేస్తే ఏడుకొండల స్వామిని అడుగుతాడన్నట్టు. నీకు ఏసీ చేస్తా ఏడుకొండల్ని, ఎయిత్ వండర్ ప్రపంచంలో 8వ వండర్ చేస్తా అని ప్రార్థనలు. అంటే ఆఖరికి ఆ విగ్రహం మాయమైపోతది. ఇవి తట్టుకోలేక. అంటే ఈ ప్రార్థనలు ఎక్కడికి తీసుకొచ్చాయంటే ఆఖరికి సినిమాలు, పాటలు కూడా ఫన్నీగా స్టార్ట్ అయ్యాయి. అంటే మనం వాటి మీద ఎంతగా ఆధారపడ్డామని తెలపడానికి అదంతే చిన్నగా ఫన్. అయితే ఈ ప్రార్థనల ద్వారా మనం ఏది సాధించలేము. మనకు కావాల్సింది ఏంటి? అపో దీపో భవ. ఎవరి శ్రద్ధ ఏకాగ్రతలతో సాధనతో ముందుకెళ్ళగలుగుతారే కానీ వీటి ద్వారా కాదు. యేసు ప్రభు కూడా ఏం చెప్పారు? యాజ్ యు సో సో యు రీప్. నువ్వు ఏదైతే విత్తుతున్నావో దాని ఫలాన్నే పొందుతావు. నువ్వు వేప విత్తనాన్ని పెట్టి మామిడి పండును పొందలేవు. నీ కర్మను బట్టే నీ ఫలితం ఉంటుంది. సార్ అన్నారు, విత్తు బట్టి చెట్టు అంట, కర్మ బట్టి ఫలితం అంట, మంచి చేస్తే మంచి అంట, చెడు చేస్తే చెడు అంట అని పత్రి గారు కూడా చెప్పారు. అంటే మనం కర్మ సిద్ధాంతం ఎప్పుడు తెలుస్తుంది? మన లోపలికి ప్రయాణించినప్పుడే. మనకి ఎందుకు ఈ పరిస్థితులు జరుగుతున్నాయో తెలియక ప్రార్థనల ద్వారా పరాధీనం అవుతున్నాం. మనలో అనంతమైన శక్తిని ఉపయోగించుకోవడం రావట్లేదు. సత్యానికి దగ్గరగా చేర్చుకోవడం రాలేదు ఇంతకుముందు. సో ఈ పరాధీనం నుంచి స్వాధీనంలోకి రావాలని చెప్పడం జరిగింది. ఒక చేతిలో కెమిస్ట్రీ బుక్ పెట్టి ప్రార్థనలు చేస్తే ఎవరు ఏం చేయలేరు. శ్రద్ధగా విని చదివితేనే వస్తుంది. అలా ప్రతి విద్యలోనూ కూడా మనము ఏకాగ్రతలతో తెలుసుకొని సాధన చేసినప్పుడే మనం దాన్ని ఫలితాన్ని ఆస్వాదించగలుగుతాం. అంతేకాని ఈ ప్రార్థనల ద్వారా ఎక్కడే చేయలేరు. అలాగే ఒకరు ఇంకొకరిని ఎప్పుడు ఉద్ధరించలేరు. నేను నీకు ఇది చేస్తాను, అది చేస్తాను అనేది ఉండదు. ఎవరైనా ఏదైనా సాధించారంటే అది వారి యొక్క సొంత కృషి. మిగతా వారి సూచనలు కావచ్చు. ఇప్పుడు ఒక గొప్ప ఆధ్యాత్మిక గురైన పత్రి గారు చెప్పారంటే ఆ విద్యల్ని మనము రిసీవ్ చేసుకొని సాధన రూపంలో చేసినప్పుడే మనం ఉద్ధరించబడతాం. కేవలం విన్నంత మాత్రాన కాదు. వాటిని ఇంప్లిమెంట్ చేసినప్పుడే శ్రద్ధ ఏకాగ్రత సాధనతోటి. కేవలం వింటూ పోతే, వాళ్ళని చూస్తూ పోతే, వాళ్ళని ముట్టుకుంటే పుణ్యము వీటికి రావడం అంటూ ఉండదు. మనకు కావాల్సింది ఏంటి? సాధన, గురి, ఏకాగ్రత, శ్రద్ధ. ఎవరి వాస్తవాన్ని వారే సృష్టించుకుంటున్నారన్న సత్యం మనం తెలుసుకోవాలి. మొదటగా యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. అంటే నీ రియాలిటీని నువ్వే క్రియేట్ చేసుకుంటున్నావు. యాజ్ యు సో సో యు రూప్ అని యేసు ప్రభు అన్నారు. నువ్వేది చేస్తున్నావో దాన్నే పొందుతున్నావు. మరి కృష్ణుడు ఏమన్నారు? ఉద్ధరేదాత్మనాత్మానం. నిన్ను నువ్వే ఉద్ధరించుకో. ఇంకొకరు మీద ఆధారపడకు. ఆధారపడినా ప్రయోజనం లేదు. అది ఎప్పటికైనా తెలుసుకోవాల్సిందే. ఇంత గొప్ప మహానుభావులు కూడా మనకి ప్రార్థనలు వదిలేసి సాధన వైపు రమ్మని చెప్పడమే జరిగింది. మరి ఒకానొక సాధకుడు తను సాధన ద్వారా దుఃఖరహిత స్థితికి చేరుకోవడాన్ని ముక్తి అంటారు. దాన్ని నిర్వాణం అని కూడా చెప్పుకోవడం జరిగింది. ఒకానొక సాధకుడు ముక్తిని పొందిన తర్వాత అతన్ని అరిహంత్ అంటారు. అంటే తనలోని అంతర్గత శత్రువును అధీనంలో పెట్టుకున్నవాడని చెప్పొచ్చు. మరి అరిహంత్గా ఉన్న అతను తన చుట్టుపక్కల వారు కూడా దుఃఖరహిత స్థితికి చేరుకోవడానికి ఈ సాధనను చెప్పడాన్ని బోధిసత్వుడు అంటారు. అప్పుడు వారు పరిముక్తి, పరినిర్వాణకుడు అని కూడా అనవచ్చు ఆ స్థితిలో ఉన్న వారిని. మరి మన చుట్టుపక్కల వారికే కాకుండా ప్రపంచం మొత్తం దుఃఖరహిత స్థితి చేయడానికి ఈ సాధనని, ధ్యాన విద్యని బోధించేవాడు, ప్రచారం చేసేవాడిని బుద్ధుడు అంటారు. అలాంటి బుద్ధుని ద్వారా వచ్చిందే ఈ అపో దీపో భవ.
మరి మనము ఎవరి దీపాన్ని వారు వెలిగించుకోవాలని తెలుసుకున్నప్పుడు పక్కవాడు కూడా తెలుసుకోవాలనే తపన మొదలవుతుంది. అక్కడితో ఆగిపోవద్దు. ఏదైతే చేస్తామో దాని ఫలితాన్ని పొందుతామని చెప్పారు. మీరు ధ్యాన ప్రచారం చేస్తే ధ్యాన ప్రచార ఫలితాన్ని పొందుతారు, చేయకపోతే దాని ఫలితాన్ని కూడా పొందరు. ఒకానొక యోగుడి తక్షణ కర్తవ్యం ఏమిటైతే తను ఏదైతే సత్యాన్ని తెలుసుకున్నాడో ఆ సత్యాన్ని అందరికీ తెలియచెప్పాలి. అదే అతని తక్షణ కర్తవ్యం. మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా అపో దీపో భవ అనే సత్యాన్ని తెలుసుకున్నారు. ఆ సత్యాన్ని ప్రపంచమంతా వ్యాప్తి చేస్తున్నారని చెప్పారు. మరి వీరు అలాంటి ఫలితాన్ని పొందుతున్నారు. వీరు జన్మరాహిత్య స్థితికి వెళ్ళిపోతున్నారు. అందుకే ఈ పిరమిడ్ మాస్టర్లు వచ్చారని చెప్పారు. మరి ఇంతటి అపో దీపో భవ బి ఎ లైట్ అంటూ యువర్ సెల్ఫ్ అనే చక్కటి పదాన్ని సెంటెన్స్ ని మనకి బుద్ధ భావం ద్వారా ఆనంద్కి ఇవ్వడం జరిగింది. దాని మీద పత్రిజీ ఎన్నో తీసుకొచ్చారు. మనం ఎంతో మందిని వీటి మీద ఎంతో అనుభవ జ్ఞానం పొందాం. మన అనుభవ జ్ఞానం ద్వారానే ఈ కర్మ సిద్ధాంత అవగాహన రావడం జరిగింది. మనం పడుతున్న దుఃఖాల వెనుక కారణము, సుఖాల వెనుక కారణము, కర్మ సిద్ధాంత అవగాహన, ఇవన్నీ మన అనుభవ జ్ఞానం ద్వారా, సాధన ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఎప్పుడు జరిగింది? మన సాధన అపో దిపో భవ. ఎప్పుడైతే మనని మనం ఉద్ధరించుకోవాలన్న సత్యాన్ని వెంట పరిగెట్టామో అప్పుడే తెలుసుకోవడం జరిగింది. సో అలా మనము ఈ అపో దిపో భవ కాన్సెప్ట్ లో ఎంతో మంది ముందుకెళ్లారు. ఒక చిన్న స్టోరీలో చెప్తాను. 4 వ్యక్తులు ఉంటారు. కర్మయోగి, జ్ఞానయోగి, భక్తి యోగి, క్రియాయోగి. ఈ కర్మయోగి శరీరంతో ఉంటుంది కదా, మనలు కర్మల్లో నైపుణ్యం చెందిన వారు కదా. ఆ కర్మయోగి తనలా దాని ద్వారానే అల్టిమేట్ స్టేట్ చేసుకోవచ్చు అని అనుకుంటూ ఉంటాడు. అలాగే జ్ఞానయోగి తెలివితేటలు, అతనికి ఉన్న జ్ఞానంతో, తెలుసుకున్న జ్ఞానంతో దాన్నే అల్టిమేట్ అంటే ఉత్తమమైన స్థితిని పొందవచ్చు అన్న భావనలో తను ఉంటాడు. ఇక భక్తి యోగి తన ఎమోషనల్స్ ని వీటిని డైవర్ట్ చేసుకోవడం ద్వారా, ఈ ప్రార్థనల ద్వారా అల్టిమేట్ స్టేట్ కి ఉత్తమమైన స్థితికి చేరుకోవచ్చు అన్న స్థితిలో ఈ భక్తి యోగి ఉంటాడు. ఇంకా లాస్ట్ కి క్రియాయోగి తను ఎనర్జీ మన మనసులో ఉంది చైతన్యము, ఆ చైతన్యాన్ని పరివర్తన చేసుకుంటూ కేవలం వాటి ద్వారానే అత్యుత్తమైన స్థితికి చేరుకోవచ్చు అని అనుకుంటాడు. ఈ 4 విడివిడిగా ఉంటారు, ఎవరు ఒక్కరితో అనుసంధానం అవ్వరు ఈ 4 వ్యక్తులు. కానీ ఒకానొక సండే, ఒకానొక ఆదివారము ఈ 4 కలిసి నడక ప్రయాణించడం చేస్తూ ఉంటారు. ఈ 4 కలిసి నడక ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఒకరి మీద ఒకరికి మనసులో అభిప్రాయాలు ఉంటాయి కదా, అవి అనుకుంటూ ఉంటారు. ఈ జ్ఞానయోగి అనుకుంటాడు, నేను చాలా గొప్ప మేధావిని, వీళ్ళు నా మార్గంలో లేరు, వీళ్ళకి ఏమీ తెలియదు, మూర్ఖులు అని అనుకుంటూ ఉంటాడు ఆ జ్ఞానయోగి. ఇక కర్మయోగి అనుకుంటాడు, వీళ్ళు శరీరాన్ని వంచక సోమరితనంతో మిగతా మార్గాలను ఎంచుకున్నారు అని అతని ఉద్దేశంలో ఆయన అనుకుంటాడు. ఇక భక్తి యోగి అనుకుంటాడు, జాలి చూపిస్తారు, అయ్యో పాపం వీరికి సరైన మార్గమే దొరకలేదు, నా మార్గంలో వీళ్ళు లేరే అని అనుకుంటాడు. ఇంకా క్రియాయోగి అనుకుంటాడు అహంకారంతో, నేనున్న ఉత్తమ స్థితి వీరికి లేదు, వీరు శుద్ధ వేస్ట్ అని అనుకుంటారు. ఒకరినొకరు మనసులో నిందించుకుంటూనే 4 నడుస్తూ ఉంటారు. అలా నడుస్తూ ఉన్న సమయంలో పెద్ద వర్షము, ఉరుములు, మెరుపులతో వస్తుంది. ఇంకా వీళ్ళు అక్కడక్కడే పరిగెత్తడం ప్రారంభిస్తారు. ఈ పరిగెడుతూ ఎటెళ్ళాలో ఆలోచించే టైంలో భక్తి యోగి అంటాడు, అతనికి ఈ టెంపుల్స్ గురించి చాలా అవగాహన ఉంటుంది కాబట్టి అటు సైడ్ వెళ్తే మనకి సనాతన ఎప్పటితో టెంపుల్ ఉంది, ఆ పురాతన టెంపుల్ ఉంటుంది, అక్కడ మనం తల దాచుకోవచ్చు అని చెప్తాడు. డైరెక్షన్స్ ఇస్తాడు ఆయనకున్న అవగాహనతో. సరే అని ఆయన చెప్పినట్టుగా వెళ్ళి అక్కడ వెతుకుతారు. కానీ అది పురాతనమైంది కాబట్టి పైన కప్పు ఊడిపోయి ఉంటుంది, చుట్టూ ఏముండదు, ఒక జస్ట్ విగ్రహం ఉంటుంది అంతే. సరే ఆ విగ్రహం చుట్టూ చేరుతారు ఈ 4. విగ్రహం చుట్టూ చేరి ఊరికే నిల్చుంటారు. ఇంకా వర్షం పెరిగి ఉరుములు మెరుపులు రాగానే ఈ 4 గట్టిగా విగ్రహాన్ని పట్టుకుంటారు. ఎవరు? కర్మయోగి, జ్ఞానయోగి, భక్తి యోగి, క్రియాయోగి. అందరూ గట్టిగా పట్టుకునేసరికి చాలా తక్కువ సమయంలోనే
ఆ దేవుడు ప్రత్యక్షం అవుతాడు ఆ విగ్రహం నుంచి. ఆ నలుగురికి ఒకటే ప్రశ్న. మేము ఇంతకాలం ఎంతో భజనలు, ప్రార్థనలు ఆహ్, ఎన్నో సాధనలు చేశాము. ప్రత్యక్షం కాని దేవుడు ఇప్పుడు కేవలం భయంతో, ప్రేమ కూడా కాదు, భయంతో పట్టుకున్నప్పుడు ఎలా ప్రత్యక్షమయ్యారు అని ఈ నలుగురికి ఒకటే ప్రశ్న. అప్పుడు ఆ దేవుడు ఏం సమాధానం ఇస్తాడంటే, లాస్ట్‌కి మీ నలుగురు మూర్ఖులు ఒక దగ్గర చేరారు. ఈ 4 ఏకమైనప్పుడే నేను ప్రత్యక్షం అవుతానని చెప్తాడు. అంటే ఒక ధ్యాన సాధన ద్వారానే మనం కర్మల్లో నైపుణ్యం పొందుతాము, జ్ఞానం పెంచుకుంటాము. అలాగే భక్తి అంటే ఆత్మను తెలుసుకోవడం అనే సత్యం తెలుస్తుంది. మన ఎనర్జీ ట్రాన్స్‌ఫర్మేషన్ ఇవన్నీ ఒక ధ్యాన సాధన ద్వారా తెలుస్తుంది. ఇవన్నీ వేరు వేరు అనుకోవడం వల్ల వాళ్ళు సంపూర్ణం చెందలేరు. మీ నలుగురు ఏకమయ్యారు కాబట్టి అది సంపూర్ణమైంది. అందుకే నేను ప్రత్యక్షమయ్యానని చెప్పడానికి ఆ స్టోరీ అన్నమాట. అంటే ఇది మనకి ఉద్దరే అపోదీపో భవలో పనికొస్తుంది. ఈ అన్ని యుగాల్లో నైపుణ్యం వస్తుంది మనకి. ఈ మన ధ్యాన సాధన ద్వారా. సో కాబట్టి పత్రిజీ ఎప్పుడూ చెప్తాడు, నీ దీపాన్ని నువ్వు వెలిగించుకో. అక్కడ దీపం ఉంది, బత్తి ఉంది, అగ్గిపెట్టె ఉంది. ఎవరో వస్తారని ఎదురు చూడకు. నీ దీపాన్ని నువ్వు వెలిగించుకో. పక్కవాడిపై ఆధారపడకు. నిన్ను నువ్వు ఉద్ధరించుకో. ప్రార్థన చూడో, సాధన పకడో. ఇదే మనకి గౌతమ బుద్ధుడి ద్వారా అందిన సందేశాన్ని పత్రిజీ మనకి ఇచ్చారు. ఈ అద్భుతమైన దాన్ని మనమందరం ఫాలో అవుతున్నాము. అయితే మరోసారి గుర్తు చేసుకోవడం జరిగింది. ఈ అపోదీపో భవ కాన్సెప్ట్ లో. ఇంత అద్భుతమైన సందేశాన్ని ఇచ్చిన గౌతమ బుద్ధునికి, పత్రిజీకి ప్రణామాలు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.